నమస్తే, వెల్కమ్ టు ఐడ్రియన్. నేను మీ మాధురి. బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, తీసుకుంటే ఏమవుతుంది? మనకి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మీ తేజస్విని, డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మ్యామ్, మనకి బీపీ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి? ఉప్పు తీసుకోకూడదు అంటారు. ఉప్పు ఎంత రైట్. అవాయిడ్ చే ఉప్పు మనకి రైస్‌లో ఉంటుంది, వెజిటబుల్స్‌లో ఉంటుంది. ఎవ్రీ వేర్ మనకి సోడియం అనేది అవైలబుల్‌గా ఉంటుంది. హ్మ్. కానీ ఎలాంటి ఆహారం తీసుకుంటే వీళ్ళకి ప్రాబ్లమ్ అవుతుంది? ఓకే. సో, నార్మల్‌గా మనకి న్యాచురల్‌గా ఫుడ్స్‌లో అంటే వెజిటబుల్స్‌లో గానీ, రైస్, గ్రెయిన్స్‌లో అంటే ధాన్యాల్లో వచ్చే సోడియం అది పర్వాలేదు. సో, కానీ మనం ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తాం గదా! ఉప్పు అనేది. అది అవాయిడ్ చేయాలి బీపీ ఉన్నవాళ్ళు. ఇది అందరికీ తెలిసిందే. ఇది కాకుండా రెడీమేడ్‌గా దొరికే ఫుడ్స్ అంటే చిప్స్ కానీ, లేకపోతే మ్యాగీ నూడిల్స్ ఇట్లాంటివి ఎనీ రెడీమేడ్ నూడిల్స్ లాంటివి రెడీ టు ఈట్ ఫుడ్స్‌లో వాటిల్లో సాల్ట్, ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా ప్రిజర్వ్ చేసే ఫుడ్స్ అన్నమాట. సో, సోడియం అనేది సాల్ట్ ఒక్కటే కాదు, ప్రిజర్వేటివ్స్ లాగా కూడా కొన్ని సోడియం ఉండే ప్రిజర్వేటివ్స్ ఉంటాయన్నమాట. సోడియం బ్యూటరేట్ అని. సో, ఇట్లాంటివి ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. సో, అది ఎక్కువ కాలం నిలిచే ఫుడ్స్ అన్నా అవ్వనియండి. ఇప్పుడు చాలా మార్కెట్‌లో జస్ట్ రెడీ టు ఈట్ దాల్, రెడీ టు ఈట్ వెజిటబుల్ కర్రీ అని వస్తున్నాయి. జస్ట్ ఆ ప్యాకెట్‌లోంచి తీసేసి మైక్రోవేవ్ చేస్తే ఒక 30 సెకండ్స్, 1 మినిట్ చేస్తే వేడైపోతే మనం తినేయొచ్చు అని. ఇట్లాంటివి చాలా వస్తున్నాయన్నమాట. అవును. సో, వీటిలో ఇవి ప్రిజర్వ్ చేయడానికి ఈ సోడియం ప్రిజర్వేటివ్స్ అనేవి కొన్ని ఎక్కువ యాడ్ చేస్తారు. సో, డెఫినిట్‌గా ఏదన్నా కొంటుంటే ఈ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఈ ఇంగ్రీడియెంట్ లేకపోయినా సాల్ట్ అనేది చాలా ఎక్కువగా యాడ్ చేస్తారు ప్రిజర్వ్ చేయాలని. అండ్ చాలామంది ఇప్పుడు ఈజీగా దొరికే ఫుడ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు టైం లేక వంట చేసుకోవడానికి అని అంటారు. సో, అది కాకుండా రెడీ టు ఈట్ చపాతీస్ అని వస్తున్నాయి. వీటిలో ఉప్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇవి డెఫినిట్‌గా అవాయిడ్ చేయాలి. అండ్ ప్యాక్డ్ ప్యాక్డ్ చిప్స్ కానీ, లేకపోతే ఖాక్రా అని ఒక స్నాక్ వస్తది. సో, ఎక్కువ ఇది నార్త్ ఇండియా స్నాక్ అన్నమాట. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతుంది. చాలా మంది ఇక్కడ కూడా తింటున్నారు. సో, ఇది అనేది ఎక్కువగా అవాయిడ్ చేయాలి. ప్రిజర్వేటివ్స్ అవాయిడ్ చేయాలి అంటున్నారు మీరు. యెస్. ప్రిజర్వ్ చేసేవి అన్ని కూడా అవాయిడ్ చేయాలి అంటున్నారు. రైట్. సో వాళ్ళు ఆ డైట్ లో ఎలాంటి, అంటే ఇప్పుడు మీరు అన్ని మాక్సిమం మనకి అన్ని ప్రిజర్వేటివ్ ఫుడ్స్ దొరుకుతున్నాయి. యెస్. సో వీళ్ళు డైట్ లో ఎలాంటివి చేర్చుకుంటే ఇవి కొంచెం ప్రిజర్వేటివ్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది అంటారు? సో, ఈ ప్రిజర్వేటివ్ ఫుడ్స్ తీసుకొని, ప్రిజర్వ్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ తీసుకుంటూ మనం బీపీ అనేది కంట్రోల్ చేసుకోలేము. చాలామంది ఏమనుకుంటారంటే డెఫినిట్‌గా ఒక టాబ్లెట్ తీసుకొని నేను ఇవన్నీ తింటే పర్వాలేదు, ఐ కెన్ కంట్రోల్ మై బ్లడ్ ప్రెషర్ అనుకుంటారు గానీ, అట్లా బ్యాలెన్స్ అవ్వదు. ఏదో ఒక టైంలో బ్లడ్ ప్రెషర్ వాళ్ళు తీసుకున్న డోసేజ్‌తో కంట్రోల్ కాదు. డెఫినెట్‌గా ఒక టైం వస్తుంది. వాళ్ళు డోసేజ్ పెంచాలి. అండ్ ఈ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాల్సొస్తుంది. సో, ఆ డోసేజ్ పెంచకుండా చూసుకోవాలి. అండ్ ఇప్పుడు తీసుకుంటున్న మైల్డ్ డోసేజ్ కూడా కంట్రోల్ చేసుకునేలాగా చూసుకోవాలి. ఓకే. ఈ ప్రిజర్వ్ ఫుడ్స్ కాకుండా కొన్ని ఫుడ్స్ లైక్ చీజ్, ఇట్లాంటివి, ఎనీ టైప్ ఆఫ్ చీజ్ అన్నమాట. దీంట్లో కూడా సాల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, ఈ ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఫుడ్స్. ఆల్సో బ్రెడ్‌లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేస్తారు. సో, అవి అవాయిడ్ చేయాలి. బ్రెడ్ ఎనీవేస్ ఈస్ అ ప్రిజర్వ్డ్ ఫుడ్. దాంట్లో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సాల్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తారు. సాల్ట్ ఈస్ అ గుడ్ ప్రిజర్వేటివ్ అన్నమాట. అంటే మన పచ్చడిలో ఎట్లా ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, బ్రెడ్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని తీసుకోవచ్చా? ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు సాల్ట్ అవాయిడ్ చేసుకుంటే పర్వాలేదు. ఏం ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి. సో, ఇట్లాంటి ఫుడ్స్ అనేది ఇంట్లో చేసుకుంటే పర్వాలేదు. కానీ బయట ఫుడ్స్ మాత్రం తీసుకోకూడదు. ఓకే. అది. ఇంకొకటి మన పచ్చడ్లు, అప్పడాలు, వడియాలు ఇవి. డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్. యాహ్! సో, డ్రైడ్ ఫుడ్స్ అంటే డ్రైడ్ ఫిష్, డ్రైడ్ ప్రాన్స్ ఇవి మాత్రం డెఫినిట్‌గా తీసుకోకూడదు. ఓకే. ఎందుకంటే పేరులోనే ఉంది ఉప్పు చేప, ఉప్పు ఎండు రొయ్యలు అని. సో, అందుకనే డెఫినిట్‌గా తీసుకోకూడదు. ఓకే. సో, చాలామంది ఏమనుకుంటారంటే పర్వాలేదు, అప్పడాలు, వడియాలు తినొచ్చు పర్వాలేదు అనుకుంటారు. కానీ డెఫినిట్‌గా తీసుకోకూడదు.
అంటే అది షాప్లో కొనేది అయితే. లేదు వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటున్నారంటే ఉప్పు అవాయిడ్ చేసుకొని వేసుకుంటున్నారంటే పర్వాలేదు, దే కెన్ టేక్. అది షాప్లో కొంటున్నారంటే డెఫినెట్గా సాల్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సో డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. ఇది ఒకటి. పచ్చళ్ళు, ఎనీ టైప్ ఆఫ్ పచ్చళ్ళు సాల్ట్, ఉప్పు అనేది ఎక్కువగా ఉంటుంది, సో డెఫినెట్గా అది అనేది అవాయిడ్ చేయాలి. ఎప్పుడన్నా కొంచెం తీసుకుంటున్నారంటే పర్వాలేదు, కానీ ఎవ్రీ డే, వీక్లీ ఒక 2-3 టైమ్స్ అలా మాత్రం తీసుకోకూడదు. ఓకే. ఎందుకంటే దాంట్లో పచ్చళ్ళు ఎస్పెషల్లీ ఆయిల్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో అది కూడా బీపీని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అట్లా. ఇప్పుడు మనకి నార్మల్గా ఇంట్లో వండుకుంటాం కదా, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఒక 5 grams ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి అంటారు. ఈ బీపీ ఉన్న వాళ్ళు ఇంటేక్లో సాల్ట్ కంప్లీట్గా మానేయాలా? అంటే వాళ్ళు భోజనం చేసేటప్పుడు, అంటే వాళ్ళకి ఇంట్లోనే వండుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఎంతవరకు సాల్ట్ చేసుకుంటే మంచిది అంటారు? సో బేసికలీ ఈ ఉప్పులో ఉండేది ఆ సోడియం అనేది ఫస్ట్ అవాయిడ్ చేయాలి బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు. సో ఇందులో ఈ సాల్ట్, ఆ 5 grams సాల్ట్లో ఎంత సోడియం ఉంది అనేది చాలా మందికి తెలీదు. సో అప్రాక్సిమేట్లీ అబౌట్ 2000 to 2500 milligrams అనేది ఉంటుందన్నమాట 5 grams ఆఫ్ సాల్ట్లో. అది సో దానికన్నా నార్మల్ పీపుల్కి ఇదైతే ఓకే. బీపీ, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్గా సోడియం కంటెంట్ అనేది ఒక డేకి 1000 నుంచి 1200 milligrams వరకు అయితే తీసుకోవచ్చు, దానికన్నా ఎక్కువ తీసుకోకూడదు. అది సో ఇప్పుడు చాలామంది మెజర్ చేసుకొని 5 grams యాడ్ చేసుకోలేరు కూరల్లో కానీ పప్పుల్లో అట్లా. సో డెఫినెట్గా అక్కడ చాలా ఇంబ్యాలెన్స్ అవుతుంది చాలా మందికి. సో చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఉప్పు పప్పులో, కొంచెం ఉప్పు కూరలో అనేది అన్నిటిలో యాడ్ చేసుకుంటూ వెళ్తారు, కొంచెం కొంచెం అనుకొని. ఆ కొంచెం ఎంత కొంచెమో మనకి తెలీదు. అది దానికి రుచి రావాలి అంటే దానికి తగ్గట్టు వేయాలి కదా, కొంచెం కాదు దానికి తగ్గట్టు. సో రుచి చూసుకోకుండా కొంతమంది తగ్గించి వేసుకుంటారు, కానీ అది ఎంత తగ్గించి వేస్తున్నారు అనేది కరెక్ట్ మెజర్మెంట్ అనేది ఉండదు. సో ఇప్పుడు చాలా మంది అన్నం వండుకుంటున్నప్పుడు ఉప్పు వేసి వండుకుంటారు, అది అవాయిడ్ చేయాలి. చపాతీ చేసుకుంటున్నప్పుడు చపాతీ పిండిలో ఉప్పు కలుపుతారు, అది అవాయిడ్ చేయాలి. సో కొన్ని ఫుడ్స్లో కంప్లీట్గా అవాయిడ్ చేసుకొని వేరే ఫుడ్లో అనేది కొంచెం నార్మల్గా యాడ్ చేసుకున్నా పర్వాలేదు, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఒక మీల్ అంటే ఇప్పుడు హై బీపీ ఉన్న వాళ్ళు ఒక ప్లేట్లో చపాతీ, కూర, పప్పు ఈ 3 ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిట్లో కొంచెం కొంచెం ఉప్పు వేసుకున్నారంటే అది ఎగ్జాక్ట్గా ఎంత కొంచెం వెళ్ళిందో ఉప్పు ఒక్కొక్క దాంట్లో తెలీదు. వాళ్ళు 1 spoon యాడ్ చేసే బదులు 1/2 spoon యాడ్ చేయొచ్చు, లేకపోతే 1/2 spoon కన్నా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేయొచ్చు, రైట్? సో కరెక్ట్గా మెజర్మెంట్ అనేది ఉండదు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే చపాతీలో కంప్లీట్గా అవాయిడ్ చేసేసి ఒక్క కూరలో మాత్రం ఉప్పు వేసుకొని పప్పులో కూడా కంప్లీట్లీ అవాయిడ్ చేస్తే మీకు కంప్లీట్ ఆ సరిపోయే మీల్కి అప్పుడు సరిపోతుంది అనమాట. అది అన్నిట్లో కొంచెం కొంచెం యాడ్ చేసే బదులు ఏదో ఒక్క దాంట్లో నార్మల్గా యాడ్ చేసుకొని మిగతా వాటిలో కంప్లీట్గా అవాయిడ్ చేస్తే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓకే లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.